హాయ్ అందరికీ. చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా. అనన్య వైజాగ్ వచ్చిన పని కంప్లీట్ అవ్వడంతో తను ఊరు వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడింది. ఉజ్వల్కి అనన్యని విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా అనిపించింది. అనన్యకు కూడా ఉజ్వల్ని విడిచిపెట్టడానికి చాలా కష్టంగా అనిపించింది. కానీ పెళ్ళి అప్పటికి 20 డేసే ఉండడంతో ఇద్దరం మళ్ళీ కలుస్తాము, ఒకరికి ఒకరు సర్ది చెప్పుకున్నారు. ఉజ్వల్ అనన్య పెళ్లి బట్టల కోసం రాజమండ్రి వస్తుందని ఎదురు చూశాడు. కానీ తనకి కుదరకపోవడంతో రాలేకపోయింది. తర్వాత ఫోన్ చేసి మాట్లాడాలని ఎంత ట్రై చేసినా ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరకపోవడంతో అలా ఫోన్ మిస్ చేసుకున్నారు. ఉజ్వల్ శ్యామలతో మాట్లాడుతూ ఉండడంతో ఫోన్ బెడ్రూమ్లోనే మర్చిపోయాడు. కాఫీ తాగి అక్కతో కబుర్లు చెబుతూ రాత్రి భోజనాల సమయం వరకు గడిపేశాడు. ఫోన్ తన బెడ్రూమ్లోనే బెడ్పై వదిలేయడంతో ఫోన్ విషయమే మర్చిపోయాడు. భోజనాలు అయిన తర్వాత ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటూ చివరిగా శ్యామల తమ్ముడు ఒక్కడే ఉండడంతో అనన్య గురించి అడిగింది. శ్యామల అనన్య గురించి అడగగానే సిగ్గుగా తల వంచుకొని వైజాగ్ వచ్చినప్పుడు తను ప్రవర్తించిన విధానం, ఫోన్లో అప్పుడప్పుడు తను మాట్లాడిన విధానం గురించి చెప్పి, చాలా అమాయకురాలు అక్క, చిన్నపిల్లల మనస్తత్వం, జాగ్రత్తగా నేర్పితే అన్నీ చక్కగా నేర్చుకుంటుంది అని చెప్పాడు. ఉజ్వల్ అనన్య గురించి చెప్తున్నంతసేపు శ్యామల తమ్ముడు ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి, పోనీలేరా, పెళ్ళి వద్దు అన్నవాడి మొదటి పెళ్లి చూపులోనే అమ్మాయిని ఖాయం చేసుకున్నావు, ఎలా ఉంటుందో ఏంటో తొందరపడ్డావేమో అని అనుకున్నాను. కానీ నీ సెలక్షన్ బాగుంది. నీ మాటల్లో అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా ఒక అంచనా వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో ఎంత మంచిగా ఆలోచిస్తున్నావో రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉండు. ఆడపిల్ల అందరినీ వదిలి వస్తుంది, నువ్వే సర్వస్వం అనుకుని ఉంటుంది. తెలియక పొరపాటు చేసినా సహనంతో తనకి సర్ది చెప్పు. అంతేకాని నీకు సొంతం అయిపోయింది కదా, ఎక్కడికి పోతుందిలే అనే ఇది తొందరపాటును కూడా నోరు జారకు. గాజు బొమ్మలా సున్నితనంగా చూసుకుంటే తను అంతే సున్నితంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు తనతో మొరటుగా ప్రవర్తిస్తే తను కూడా అదే విధంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి. భార్య ఎప్పుడు భర్తకి అద్దం అనే విషయం మర్చిపోవద్దు. మనం ఎలా ప్రవర్తిస్తే మన ఎదుటి వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు. ఇది ఒకటి తెలుసుకుని తనతో మంచిగా మసలుకో అని తమ్ముడికి 2 మాటలు చెప్పి, సరే ఇప్పటికే 10 అవుతుంది, వెళ్ళి పడుకో అని తమ్ముడిని పంపించేసింది. అక్క మాటలను ఆలోచించుకుంటూ తన గదిలోకి వెళ్ళి బెడ్ పైన ఒక పక్కగా పడి ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి అనన్య నుంచి మెసేజ్ రావడం, తన నుంచి మిస్ కాల్ రావడం చూసి, హరే తను కాల్ చేసినట్టుంది, మిస్ అయ్యాను. ఇప్పుడు మేడం గారికి కోపం వచ్చిందో ఏంటో. ఈరోజు టైమే బాగాలేదు. నేను చేసినప్పుడు తనకి చేయడానికి అవ్వలేదు, తను చేసినప్పుడు నేను మాట్లాడడం కుదరలేదు. ఏంటో టైం చూస్తే 10 అయింది, ఇప్పుడు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే, ఏదైతే అది అయింది, మెసేజ్ పెట్టి ఊరుకుంటాను. రేపు సరిగ్గా 8-9 మధ్యలో ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్దాం అని మెసేజ్ పెట్టి అనన్యను తలుచుకుంటూ పడుకున్నాడు. అనన్య ఉజ్వల్ నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది అని ఫోన్ తన దగ్గరే ఉంచుకొని ఎదురు చూస్తూ ఉంది. అసలే పీరియడ్స్లో ఉండడం మూలాన నీరసంగా ఉండి 9 గంటలకే నిద్రపోయింది. ఉజ్వల్ మెసేజ్ వచ్చినా అతను చూడలేకపోయింది. మధ్యరాత్రిలో నిద్రలేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫోన్ తెరిచి చూసిన అనన్యకు 10 గంటల సమయంలో ఉజ్వల్ నుంచి మెసేజ్ రావడం చూసి తల కొట్టుకుని, నేను చేసినప్పుడు ఆయన మిస్ అయ్యారు, ఆయన చేసినప్పుడు నేను మిస్ అయ్యాను అని తిట్టుకుంటూ ఉజ్వల్ చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఫోన్ చేస్తాను అని మెసేజ్ చేసింది. ఉజ్వల్కి నిద్ర పట్టకుండా ఉండడంతో ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్ చూసి అది అనన్య నుండి అవడంతో అర్ధరాత్రి 12 దాటాక రావడంతో ఆశ్చర్యంగా, అన్ను నువ్వేనా అని తిరిగి మెసేజ్ పెట్టాడు. ఉజ్వల్ నుంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయని అనన్య సంతోషంగా, హా నేనేనండి, ఎలా ఉన్నారు, షాపింగ్ బాగా అయ్యిందా అని అడిగింది. అనన్యతో మాట్లాడుతున్నాను అనే ఆనందంలో టైం మర్చిపోయి, బాగానే అయ్యిందిరా, నిన్ను చూద్దాము అనుకుని ఎంతో ఆశగా వచ్చాను, నువ్వేమో హ్యాండ్ ఇచ్చావు అని కోపంగా ఉన్న ఎమోజీ సింబల్ పెట్టాడు. అనన్య సారీ చెప్తూ,
ఏం చెయ్యను, తప్పని పరిస్థితి, నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని లేదా అని అలా కాసేపు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరికీ కాస్త బెంగ తీరడంతో సమయం గుర్తుకు వచ్చి, సరేరా, ఇప్పటికే చాలా రాత్రి అయింది, అయినా ఇంత రాత్రిలో మెసేజ్ ఎందుకు చేశావు, అసలే వీక్గా ఉంటావు, పడుకుని ఉండకపోయావా అన్నాడు. పర్వాలేదండి, నేను ఎలాగూ త్వరగానే పడుకున్నాను, ఇప్పుడే నిద్ర లేచి ఫోన్ చూసేసరికి మీ నుంచి మెసేజ్ ఉంది, లక్కీగా మీరు కూడా వెంటనే నాకు రిప్లై ఇచ్చారు, ఈ రకంగానైనా మన ఇద్దరం మాట్లాడుకోగలిగాము, అదే చాలు అని ఇద్దరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని ప్రశాంతంగా పడుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే అనుకున్న సమయానికి ఇద్దరూ ఒకరికొకరు ఫోన్ చేసుకుని తృప్తిగా మాట్లాడుకున్నారు. తర్వాత రోజే పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని చేయడం అవడంతో ఇంట్లో హడావిడి ఎక్కువైంది. అనన్యకు ఉజ్వల్తో మాట్లాడే సమయం కానీ మెసేజ్ చేసే సమయం కానీ కుదరలేదు. అనన్య చుట్టాల కూతురు సత్య రావడంతో అనన్యకు తోడి దొరికినట్టు అయ్యింది. సత్య అనన్యకు చక్కగా గోరింటాకు తీర్చిదిద్ది పెట్టింది. అనన్య దానిని చూసుకుని చాలా మురిసిపోయింది. తెల్లవారి పెళ్లి కూతుర్ని చేయడం అంతా హడావిడి పడుతూ అమ్మాయికి ముందుగా మామూలుగా స్నానం చేయించి పీటలపై కూర్చోబెట్టారు. ముత్తైదువులంతా పసుపు రాసి అమ్మాయికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీవించారు. పసుపు రాసే కార్యక్రమం పూర్తి కాగానే అమ్మాయిని తీసుకుని వెళ్ళి మంగళస్నానం చేయించి తెల్లని పట్టుచీర కట్టి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దారు. బొగ్గన కాటుక చక్కు పెట్టి పెళ్లి కూతురిగా తయారు చేశారు. అలంకరణ అంతా పూర్తయిన తరువాత తనని మరలా కూర్చోబెట్టి అందరి చేత అక్షింతలు వేయించి దీవెనలు ఇప్పించారు. ఉజ్వల్ని కూడా అనన్యను చేసిన విధంగానే మంగళస్నానం చేయించి తెల్లని బట్టలు తొడిగించి నుదుటిన కళ్యాణ తిలకం దిద్ది బుగ్గను చుక్కపెట్టి అందరి చేత అక్షింతలు వేయించారు. పెళ్లికి ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో మిగిలిన 2 రోజులు కూడా ఉజ్వల్ని పెళ్ళికొడుకుగా అనన్యని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. బయటికి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఉజ్వల్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. తండ్రి హడావుడిగా బయటే ఉండడం మూలాన ఉజ్వల్కి ఫోన్ చేయడానికి అనన్యకి వీలు పడలేదు. అన్నపూర్ణమ్మ పెద్దరికంగా ముందుండి అందరి చేత సమయానికి పనులు అయ్యేలాగా అందరినీ గదమాయిస్తూ పనులు చేయించారు. పెళ్లి రోజు ఉదయాన్నే కాళ్ళగోళ్ళు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయించి అమ్మాయికి తెల్లచీర కట్టి మళ్ళీ పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఉజ్వల్కి కూడా కాళ్ళగోళ్ళ కార్యక్రమం పూర్తి చేసి తెల్ల బట్టలు వేయించి పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బంధువులకి ఆ ఊరి వారికి విందు భోజనం ఏర్పాటు చేయడంతో అందరూ వివాహ విందుని ఆరగించి అబ్బాయిని ఆస్వాదించారు. సాయంత్రం పెళ్లి కూతురి ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. సత్యప్రసాద్ గారికి ఉన్నది ఒకటే కూతురు. ఇంటి దగ్గర స్థలం కూడా ఎక్కువ ఉండడంతో పెళ్లిని బయట ఎక్కడో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయకుండా ఇంటి దగ్గరే ఏర్పాటు చేశారు. ఇంటి ముందే పూలతో కళ్యాణ మండపాన్ని, కొబ్బరాకులతో పందిరిని వేసి అందమైన విద్యుత్ దీపాలతో అలంకరణ చేయించారు. అంతా శోభాయమానంగా ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. అనన్య మనసులో సంతోషం, పుట్టింటికి దూరం అవుతున్నాననే బాధ కలగలిపిన ఎమోషన్తో అన్నపూర్ణమ్మని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అన్నపూర్ణమ్మ అనన్య బాధను అర్థం చేసుకుని తనని పొదివి పట్టుకుని, పిచ్చి తల్లి, ఇలాంటి ఆనంద సమయంలో ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారా? ఇది నీ జీవితంలో మర్చిపోలేని రోజు. నీ పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగు పెట్టే రోజు. అంటే నీ కొత్త జీవితంలోకి మొదట అడుగు సంతోషంగా ముందుకు వేయాలి. కానీ ఇలా కన్నీళ్లతో కాదు. నువ్వు సంతోషంగా ఉంటూ నీతో ఉన్న వాళ్ళందరినీ సంతోషపెట్టాలి. అప్పుడే నీ ఈ జన్మకు సార్థకత. ఇన్నాళ్ళు ఈ ఇంటికి కూతురివి, ఏమి చేసినా నీకు తప్పు ఒప్పు చెప్పేవాళ్ళమి మేమున్నాము. కానీ ఇప్పుడు నువ్వు పరాయి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నీ సొంతం చేసుకోవాలి. ఆ ప్రక్రియలో వాళ్ళ నుంచి నువ్వు మెప్పు పొందొచ్చు, లేదా తిరస్కరణ కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఓర్పుగా, సహనంగా వాటిని అధిగమించి నీ మంచితనంతో వారిని ఆకట్టుకుని నువ్వు ఆ ఇంటి దానివే అని నిరూపించుకోవాలి. నా మనవరాలి గురించి నాకు తెలుసు. ఏ విషయంలోనూ వెనకడుగు వేయదు. పొరపాటున తప్పు చేసినా ఆ తప్పుని సరిదిద్దుకోగలదు అని తన కన్నీళ్లను తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అనన్యకు ధైర్యం చెప్పారు. అన్నపూర్ణమ్మ మాటలు అనన్యకు ధైర్యాన్ని ఇచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి పెళ్లి సందడి మొదలైంది. రాత్రి 11:40 ముహూర్తం కావడంతో
సంధ్యవేళ నుంచే పెళ్లి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పెళ్లికూతురు అలంకరణలో అనన్య చక్కని చుక్కల కుందనపు బొమ్మలా ఉంది. ఉజ్వల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైట్మెంట్లో సిగ్గుతో బొగ్గు ఎర్రబడగా ఇంకా తనకి అందాన్ని తీసుకుని వచ్చాయి. ప్రవల్లిక, నరేష్ పరుగులు పెట్టుకుంటూ అనన్య దగ్గరికి వచ్చి, అక్క అక్క, బావగారు వచ్చేశారు, విడిది ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. అనన్య గదిలోనే ఉన్న ఆడవాళ్ళంతా నవ్వుతూ, ఏంట్రా మీ అక్కకి మీరు పోస్ట్ మ్యాన్లా ఎప్పటికప్పుడు మీ బావగారి సమాచారాన్ని అందిస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి, ఇంకెక్కడికి రాకండి అని వాళ్ళని బయటికి పంపించేశారు. ఉజ్వల్ వాళ్ళు వచ్చేశారు అనేసరికి అనన్యకు విపరీతమైన ఆనందం వచ్చింది. తనని వెంటనే చూడాలనే కోరిక ఎక్కువైంది. కానీ ఏం చేయగలదు, ఎటూ కదలలేదు. ఉజ్వల్ని చూసే సమయం కోసం ఎదురు చూసింది. సత్యప్రసాద్ గారు తమ్ముళ్లతో, మేనమామలు, తన చిన్నాన్నలతో మగపెళ్లి వారికి ఎదురు వెళ్ళి విడిదిలో ఆతిథ్యం ఇచ్చారు. నిర్మల విడిది ఇంటికి పంపించాల్సిన పానకాల బిందులు, స్వీట్స్, హాట్స్, పలహారాలన్నింటినీ పళ్ళల్లో సిద్ధం చేయించి భారతి, శారదలకిచ్చి, ఇంకా అనన్యకు మేనత్తల వరుసలు అయ్యేవాళ్లను, చిన్నమ్మల వరుస అయ్యేవాళ్లను అందరినీ విడిదికి పంపించారు. నరేష్ ప్రవల్లికలతో ఉజ్వల్కి పానకం ఇప్పించి స్వీట్, హాట్ అన్నీ సర్ది ఉంచిన ప్లేట్ని ఇచ్చి తినమని పోరు పెట్టారు. ఉజ్వల్ సున్నితంగా వాటిని వద్దు, నేను ఇప్పుడు తినలేను అని అన్నాడు. అయినా నరేష్, ప్రవల్లిక వదలకుండా ఉజ్వల్ తినే వరకు ఊరుకోలేదు. ఉజ్వల్ వాళ్ళ అక్క శ్యామల వైపు దీనంగా చూశాడు. శ్యామల నవ్వుతూ, రే ఇప్పుడు ఇది వాళ్ళ టైం రా, బావమరిది చెప్పినట్టు, మరదలు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, తప్పదు అని సైడ్ అయిపోయింది. శ్యామల అక్క స్రవంతి పెళ్లి దగ్గరికి పట్టుకు వెళ్ళవలసినవి అన్నీ సర్ది సిద్ధం చేసింది. శ్యామల చెల్లి అయిన సావిత్రి, మూడో కూతురు మంజుల అక్కడ ఉన్న వారందరికీ తమ్ముడు గురించి గొప్పలు చెబుతూ తన దర్పాన్ని ప్రదర్శించింది. రాత్రి భోజనాల సమయం అవ్వడంతో అందరూ విందు ఏర్పాటు చేసిన చోటికి వచ్చి విందు భోజనం పూర్తి చేశారు. సత్యప్రసాద్ గారు అందరూ కూర్చుని తినేలాగా టేబుల్స్, కుర్చీలు అరేంజ్ చేసి అరిటాకులో 5 రకాల కూరలు, 4 రకాల స్వీట్లు, బూరెలతో ఆకంతా నింపి తృప్తిగా అందరికీ భోజనాలు పెట్టారు. పెళ్లికూతురు తరపున వచ్చిన వాళ్ళు, పెళ్ళికొడుకు తరపు వచ్చిన వాళ్ళు కూడా భోజనాన్ని ఎంతో మెచ్చుకున్నారు. పెళ్లి కారణంగా రాత్రి భోజనం లేకపోవడంతో ఉజ్వల్కి వేడిగా పాలు, తేలికగా జీర్ణమయ్యేలాగా అల్పాహారాన్ని పెట్టారు. అనన్యకు కూడా అదే విధంగా పెట్టి 8 గంటల సమయంలో పెళ్లి క్రతువును మొదలుపెట్టారు. ముందుగా అమ్మాయిని పెళ్లి కూతురు చేసిన తెల్ల చీరలోనే తీసుకుని వచ్చి సత్యప్రసాద్ గారు నిర్మలతో పాటు కళ్యాణ వేదిక మీదకు వచ్చి అనన్యను పీటల మీద కూర్చోబెట్టారు. వారు కూడా అనన్యతో పాటు కూర్చుని గణపతి పూజ చేశారు. గణపతి పూజ ముగిసిన తర్వాత సావిత్రి ప్రధానానికి సంబంధించిన పట్టు చీరను, అనన్యకు పెడుతున్న నగలను అనన్య వడిలో పెట్టి తన నుదుటిన కుంకుమ దిద్ది అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అత్తగారి ఇంటి సారి అందుకోగానే అనన్యను ఆ ఎర్రని పట్టుచీర కట్టి అత్తవారు ఇచ్చిన నగలతో అలంకరించి మరలా తీసుకుని వచ్చి కళ్యాణపీటల మీద కూర్చోబెట్టారు. గౌరీ పూజ పూర్తి చేయించి మరలా సావిత్రితో తలంబ్రాల చీర అయిన పసుపు చీర ఇప్పించి దానిని మరలా మార్చుకోవడానికి లోపలికి పంపించారు. అమ్మాయితో చేయించవలసిన పూజా కార్యక్రమాలు ముగియడంతో అమ్మాయిని సిద్ధమవడానికి సమయం ఇచ్చి అబ్బాయిని కళ్యాణ వేదికపైకి ఆహ్వానించారు. బావమరిదిగా నరేష్ ఉజ్వల్కి ఎదురు వెళ్ళి ఉజ్వల్కి కాళ్ళు కడిగి ఉజ్వల్ ఇచ్చిన కానుకను తీసుకుని కళ్యాణ వేదికపైకి తీసుకుని వచ్చాడు. ఉజ్వల్ని పంతులు గారు కళ్యాణ పీటపై కూర్చోబెట్టి తన చేత ముందుగా వరపూజ చేయించారు. వరపూజ పూర్తయిన తర్వాత సత్యప్రసాద్ గారితో తనకి అల్లుడు కాబోతున్న ఉజ్వల్కి మధుపర్కాలు అంటే తేనెను తినిపించి పట్టుపంచ, కండువా బహుకరించారు. ఉజ్వల్తో పూజలు అన్నీ అయిపోవడంతో ఉజ్వల్కి సత్యప్రసాద్ గారు ఇచ్చిన పట్టుపంచను పంతులు గారి స్వయంగా పద్ధతిగా కట్టి మెడలో కండువా వేసి తిరిగి కళ్యాణపీటపై కూర్చోబెట్టారు. అమ్మా, అమ్మాయిని తీసుకుని రండి అని పూజారి గారు కేక వేసి అంతవరకు కూర్చున్న వైపు కాకుండా వేరే వైపుకి ఉజ్వల్ని కూర్చోబెట్టారు. ఉజ్వల్ అనన్య రాక కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురుచూశాడు. తనని వైజాగ్లో చూసిన తర్వాత మరలా చూసే అవకాశమే చిక్కలేదు. ఫోన్ కూడా 4 రోజుల క్రితం మాట్లాడాడు. మరలా ఫోన్ మాట్లాడిందే లేదు. అనన్య కోసం ఎంతో ఆత్రంగా చూస్తున్న ఉజ్వల్కి ప్రవల్లిక, నరేష్ అడ్డంగా తెర పట్టుకుని నిలబడ్డారు. ఉజ్వల్ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసేసరికి వాళ్ళిద్దరూ నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుని ముసిముసిగా నవ్వారు. పంతులు గారు ఉజ్వల్ మొహంలోని ఫీలింగ్ని గమనించి,
బాబూ, ఇది సాంప్రదాయం. జీలకర్ర బెల్లం పెట్టే వరకు మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకూడదు. పాపం పసివాళ్ళు, వాళ్ళని అలా గుర్రుగా చూడకయ్యా అన్నారు. పంతులు గారి మాటలకి ఉజ్వల్ నవ్వుకుంటూ నరేష్ ప్రవళిక వైపు చిరునవ్వుతో చూశాడు. వాళ్ళిద్దరూ ఉజ్వల్ని చూసి తల తిప్పుకుని హే అక్కయ్య వచ్చేస్తుంది అని అరిచారు. ఉజ్వల్ ఆ తెర మీద నుంచి చూద్దామని ఎంత ప్రయత్నించినా నరేష్ ప్రవళిక ఆ తెరను పైకి కిందకి కదుపుతూ ఉజ్వల్ని చూడనివ్వకుండా ఏడిపించారు. ఉజ్వల్ చిన్నగా లిప్ మూమెంట్ ఇస్తూ పెళ్లి కానివ్వండిరా, మీ ఇద్దరికి పిలకలు కత్తిరిస్తా అన్నాడు. ప్రవళిక నరేష్, ఇప్పుడు మా టైం బావగారు, ఏది చేసినా మాకే చెల్లు. ఇంకా మా అక్క మీరు కాలేదు బావగారు, అది గుర్తుంచుకోండి అన్నారు. ఉజ్వల్ చిన్నగా నవ్వుతూ ఊరుకున్నాడు. పసుపు రంగు పట్టుచీరలో అందంగా అలంకరించి నిండుగా నగులు పెట్టి సన్నని నడుముకు వడ్డానాన్ని పెట్టి కలువరేకుల్లాంటి కళ్ళకి నిండుగా కాటుక పెట్టి బుగ్గ చుక్కన పెట్టారు. తామర తమ్మెల్లాంటి చెవులకు బుట్టన దుద్దులు పెట్టి చెంపసవరాలతో అలంకరించారు. పొడవాటి వాలుజడికి నిండుగా పువ్వులను చుట్టి పూలజడ వేశారు. చేతికి నిండుగా గాజులతో, అరచేతులు నిండుగా గోరింటాకుతో, నునుపైన తన భుజాలకు అరదండాలను కట్టి నుదుటిన పాపిడిలో పాపిడి బిళ్ళ పెట్టి సాక్షాత్ లక్ష్మీదేవి రూపమా అన్నట్టుగా ఎంతో అందంగా తయారు చేసి కళ్యాణ మండపం మీదకు అనన్యను తీసుకుని వచ్చారు. అనన్య వస్తున్నట్టుగా తన పాదాలు చేసి మువ్వల శబ్దం ఉజ్వల్ చెవిని తాకింది. అనన్యను చూడాలని మనసు తొందర చేసింది. అనన్యను తీసుకుని వచ్చి ఉజ్వల్కి ఎదురుకుండా ఉన్న కళ్యాణపీటపై కూర్చోబెట్టారు. అనన్య పక్కనే సత్యప్రసాద్ గారు, నిర్మల కూడా కూర్చుని పంతులు గారు చెప్పిన విధంగా తెర ఇటువైపు నుండి ఉజ్వల్తో అటువైపు నుంచి వారితో కన్యాదాన పూజ చేయించారు. పూజలో భాగంగా ఉజ్వల్ చేతిలో అనన్య చేతులను ఉంచి అనన్య చేతుల్లో నుంచి ఉజ్వల్ చేతిలోకి పాలు పడేలాగా వెండి చెంబుతో సత్యప్రసాద్ గారు నిర్మలా పోస్తూ తమ కూతుర్ని ఉజ్వల్కి దానం చేస్తున్నాము అని పెళ్లికి వచ్చిన వారి అందరి సాక్షిగా కన్యాదానం చేశారు. కన్యాదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉజ్వల్ కాళ్లను పళ్ళెల్లో ఉంచి సత్యప్రసాద్ గారు కాళ్ళని కడగగా నిర్మల వెండి చెంబుతో పాలను పోశారు. కాళ్ళు కడగడం పూర్తయిన తరువాత తెల్లని కండువాతో కాళ్లను శుభ్రంగా తుడిచి నిర్మల ఉజ్వల్ కాళ్లకు నిండుగా పసుపు రాసి పారాని దిద్దారు. కాళ్ళు కడిగిన నీళ్లను సత్యప్రసాద్ గారు నిర్మల నెత్తిన చల్లుకున్నారు. కన్యాదాన కార్యక్రమం, కాళ్ళు కడిగే కార్యక్రమం పూర్తి కావడంతో పంతులు గారు ఇద్దరికీ అక్షంతలు వేసి ఆశీర్వదించి కళ్యాణ పీటల మీద నుంచి పక్కకు పంపించి వేశారు. తల్లి తండ్రి తన పక్క నుంచి వెళ్ళిపోవడంతో మొదటిసారి స్కూల్లో ఒక్కదాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఎలా అయితే బుక్కెమొహం వేసుకుని చూసిందో అదేవిధంగా తండ్రి వైపు బేలగా చూస్తున్న అనన్యను చూసి సత్యప్రసాద్ గారికి కళ్ళల్లో నీటి చెమ్మ తేలింది. పంతులు గారు అనన్యను ఉజ్వల్కి ఎదురుగా వచ్చేలా కూర్చోబెట్టి తమలపాకుపై అమర్చి ఉన్న జీలకర్ర బెల్లం ముద్దకు పూజ చేయించారు. ఉజ్వల్ తనకి అతి సమీపంగా ఉండడంతో అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఉజ్వల్కి కూడా అనన్య దగ్గరగా ఉండడంతో కొద్ది క్షణాల్లోనే తన సొంతం అవుతుంది అనే ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అనన్య కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూడాలి అని చాలా ఆత్రంగా ఎదురుచూశాడు. సుముహూర్త సమయం సమీపించేసరికి పంతులు గారు శ్యామల, శారదలకు అక్షింతల పళ్ళెం ఇచ్చి అందరికీ ఇవ్వమని చెప్పారు. సుముహూర్త సమయానికి మంత్రాలు చదువుతూ ఇద్దరి చేతులలోనూ జీలకర్ర బెల్లం ముద్ద ఉన్న తమలపాకులను ఉంచి ఇద్దరి చేతులను ఒకదాని పక్కన ఒకటి ఉంచి రెండిటి మీద అక్షింతలు చల్లుతూ సరిగ్గా ముహూర్తం సమయానికి ఒకరి తలపై ఒకరు పెట్టుకునేలాగా చేసి మధ్యలో ఉన్న అడ్డుతెరని తీసేశారు. మంగళవాద్యాలు మంగళకరంగా మోగుతూ ఉండగా అడ్డుతెరగా తొలగించగానే ఎన్నాళ్లుగానో వేచిన క్షణం కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా ఉజ్వల్ కళ్ళు పెద్దవిగా చేసుకుని అనన్యను చూస్తూ హాయ్ అని పలకరించాడు. ఉజ్వల్ పలకరించేసరికి అనన్య చిరునవ్వు నవ్వుతూ ఉజ్వల్ కళ్ళల్లోకి చూసింది. జగాన్ని మరిచి ఇద్దరూ కళ్ళతోనే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను పంచుకున్నారు. కొద్ది సమయం వారిద్దరినీ అలా వదిలేసిన పంతులు గారు అందరి చేత అక్షింతలు వేయించారు. వారిపై పడుతున్న అక్షింతలు కూడా వారి కన్నుల ప్రేమను కదిలించలేకపోయాయి. కళ్ళతోనే ఒకరికొకరు ఎన్నో ఊసులను చెప్పుకున్నారు. పంతులు గారు మంత్రాలు చదవడం కొనసాగిస్తూ ఆయనే ఒకరి తలపై ఉన్న మరొకరి చెయ్యని కిందకు తీసి జీలకర్ర బెల్లం వారి తలపై నుంచి పడిపోకుండా గట్టిగా అదిమి పట్టారు.
ఉజ్వల్ పైకి లేవమని అనన్యను పక్కగా వచ్చి కూర్చోమని చెప్పాడు. పంతుల గారు అలా చెప్పగానే ఒక్క ఉదుటున ఉజ్వల్ పైకి లేచి అనన్య పక్కగా వచ్చి కూర్చున్నాడు. పంతులు గారు ఉజ్వల్ ఉత్సాహాన్ని చూసి, అయ్యా పెళ్లి కొడుక, నువ్వు పంచె కట్టుకున్నావయ్యా, నీ తొందరపాటుతో గోచి ఊడిపోయిందంటే నలుగురు నవ్వగలరు అన్నారు. పంతులు గారి మాటలకి ఉజ్వల్ సిగ్గుపడుతూ, ఊరుకోండి పంతులు గారు, నా పంచె గోచి ఊడిపోతే ఆ తప్పు మీదే అవుతుంది, మీరంతా లూజుగా కట్టారేమో మరి అన్నాడు. ఉజ్వల్ ఇచ్చిన కౌంటర్కి పంతులు గారు నవ్వుతూ, బాగుందయ్యా, తిరిగి నాకే పెట్టావు అని ఉజ్వల్తో మాట్లాడుతూనే సావిత్రికి సైగ చేసి మంగళసూత్రాలు తీసుకురమ్మన్నారు. సావిత్రి తన పెద్ద కూతురు సవంత్రికి మంగళసూత్రాలు ఉన్న బాక్స్ని ఇచ్చి పంతులు గారి దగ్గరకు పంపించింది. పంతులు గారు అందులో ఉన్న మంగళసూత్రాలను బయటికి తీసి దానికి 16 వరుసలు వేసిన తెల్లని దారానికి నిండు పసుపు అద్ది ఆ సూత్రాలను ఆ తాడుకి ఎక్కించారు. దానిని బియ్యం నింపిన పళ్ళెంలో ఉంచిన గణపతి దేవుడి ప్రతిరూపమైన పసుపు ముద్ద దగ్గర ఉంచి ఉజ్వల్ అనన్య చేత కుంకుమ పూజ చేయించారు. పూజ పూర్తయిన తరువాత ఉజ్వల్ చేతిలోనికి మంగళసూత్రాన్ని ఇచ్చి గట్టిమేళం అని మంగళవాద్యాలు వాయించమని వారికి చెప్పి, మాంగళ్యం తంతు నామేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ సరదాం సతం మాంగళ్యధారణ ముహూర్త సముహూర్తోస్తు అని మంత్రాలు చదువుతూ ఉండగా ఉజ్వల్ అనన్య మెడలో 3 ముళ్ళు వేశాడు. అనన్యకు తన గుండెలపై పడిన మంగళసూత్రాలను తన కుడి చేతితో పట్టుకుని అలాగే తల ఎత్తి ఉజ్వల్ కళ్ళల్లోకి చూసింది. ఉజ్వల్ ముందుకు వంగుని అనన్య మెడలో సూత్రాధారణ చేస్తున్న సమయంలో అనన్య మొహానికి ఉజ్వల్ ముఖం అతి చేరువగా వచ్చింది. తన కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తున్న అనన్యను ప్రేమగా చూస్తూ 3 ముళ్ళు వేయడంతో తన నుదురుతో అనన్య నుదురుని చిన్నగా ఢీకొట్టి అతి సమీపంగా అనన్య రావడంతో తన చెవి దగ్గర నెమ్మదిగా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని చెప్పి ఏమీ ఎరగనట్టే పంచెను సర్దుకుంటూ అనన్య పక్కన కూర్చున్నాడు. అందరిలో ఉన్నా కూడా ఉజ్వల్ అలా ఐ లవ్ యూ చెప్పడం, తన తలతో తన తలని ఢీకొట్టడం చేయడంతో అనన్య సిగ్గుతో తల వంచుకుని ఉండిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య జరిగేది అంతా గమనిస్తున్న పెళ్లికి వచ్చిన వారంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఇద్దరి జంటని చూసి చాలా ముచ్చటపడ్డారు. తాళి కట్టే కార్యక్రమం పూర్తి అవ్వడంతో పంతులు గారు ఒక్కొక్కరిని జంటలుగా పిలిపించి వధూవరులకి అక్షింతలు వేయించి ఆశీర్వచనాలు అందించారు. అందరూ అక్షింతలు వేయడం పూర్తయిన తర్వాత శారదకు సైగ చేస్తూ, అమ్మా తలంబ్రాల బియ్యం తీసుకుని రండి అన్నారు. అలాగే శ్యామలను కూడా అమ్మ అత్తింటి వారి తరపు తలంబ్రాల బియ్యం తీసుకుని రండి అని చెప్పారు. ఇటు శ్యామల అటు శారద తలంబ్రాల బియ్యం తీసుకుని వచ్చి పంతులు గారికి ఇవ్వగా పంతులు గారు ఆ రెండిటిని ఒక పెద్ద పళ్ళెంలో కలిపి వాటిలో మల్లెపూల రెక్కలు గులాబీ రెక్కలను కలిపారు. ఉజ్వల్ని అనన్యని ఎదురెదురుగా ఉన్న పీటల మీద కూర్చోమని చెప్పి ఇద్దరి చేత మరలా పసుపు ముద్ద అయిన వినాయకుడిని ఆ తలంబ్రాల బియ్యం ఉన్న పళ్ళెంలో ఉంచి పూజ చేయించారు. ఒక గుండ్రంగా ఉన్న పెద్దగా ఉన్న కొబ్బరికాయని సరిగ్గా సమంగా పలిగేలాగా కొట్టి ఆ 2 కొబ్బరి చిప్పలను ఒకటి అమ్మాయి చేతిలోనూ మరొకటి అబ్బాయి చేతిలోనూ ఉంచి ఆయన మంత్రాలు చదువుతూ గుప్పెళ్లతో కొబ్బరి చిప్ప నిండే వరకు తలంబ్రాల బియ్యాన్ని నింపి ముందుగా ఉజ్వల్ చేతితో అనన్య నెత్తి మీదకి తలంబ్రాల బియ్యాన్ని వేయించారు. ఉజ్వల్ తలంబ్రాలు పోయడం పూర్తవగానే అనన్య చేత కూడా కొబ్బరి చెక్కలో ఉన్న బియ్యాన్ని ఉజ్వల్ తలపై నుంచి పోయించారు. అలా ఇద్దరి చేత 3 సార్లు శాస్త్రోక్తంగా తలంబ్రాలు వేయించిన తర్వాత ఇద్దరి చేతులలో నుంచి కొబ్బరి చెక్కలను తీసుకుని పక్కన పెట్టి, బాబు ఇక మీ ఇష్టం, మీ ఇద్దరు ఎంతసేపు ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ మీ ప్రేమను పంచుకుంటారో మీ ఇష్టం అని వారిద్దరికీ స్వేచ్ఛని ఇచ్చి పంతులు గారు తర్వాత కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోవడానికి పక్కకి తప్పుకున్నారు. అనన్య సిగ్గుగా 2 చేతులను తన ఒడిలో ఉంచుకుని కూర్చుని ఉండిపోయింది. ఉజ్వల్ దోసిలితో నిండుగా తలంబ్రాల బియ్యాన్ని తీసుకుని అనన్యకు వెయ్యాలని చూశాడు. అనన్య అలాగే కూర్చుని ఉండిపోవడంతో శారద, భారతి, ప్రవల్లిక, నరేష్ అంతా అనన్య పక్కకు చేరి తనని కూడా వెయ్యమని ఉత్సాహపరిచారు. నరేష్, ప్రవల్లిక అక్క బావగారి కంటే నువ్వే ఎక్కువ వేయాలి అని గట్టిగా అరుస్తూ అనన్య అందరిలోనూ ఉన్నదా అనే విషయాన్ని మర్చిపోయేలాగా చేసి ఉజ్వల్తో సమానంగా పోటీ పడుతూ తలంబ్రాల బియ్యం వేసేలాగా చేశారు.
ఉజ్వల్కి చెరిపక్క మంజుల, శ్యామల కూర్చుని ఉజ్వల్కి సపోర్ట్ ఇచ్చారు. అలా ఒకరికొకరు సరదాగా పడుతూ తలంబ్రాలను వేసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఒకరికొకరు తలంబ్రాలు వేసుకుని చివరిగా పళ్ళెంలో కొద్దిగానే ఉన్న తలంబ్రాలను ఉజ్వల్ పళ్ళెం ఎత్తి అనన్యకు పోయాలని పళ్ళాన్ని పట్టుకున్నాడు. అదే సమయానికి అనన్య పళ్ళాన్ని పట్టుకుంది. ఇద్దరు నేనంటే నేను అంటూ పళ్ళాన్ని ఒకరివైపు ఒకరు లాక్కున్నారు. కానీ ఎంతైనా అమ్మాయి, అబ్బాయి ముందు అమ్మాయి బలం ఏం సరిపోతుంది? అందులోనూ చుట్టూ అంతా ఉన్నారు అని లోపల బిడియంతో ఇక తప్పక పళ్ళాన్ని వదిలేయడంతో ఉజ్వల్ పళ్ళెంలోని బియ్యం అంతా అనన్య తలపై నుంచి కుమ్మరించాడు. అనన్య నవ్వుతూ ఉజ్వల్ వైపే చూస్తూ ఉంది. అనన్య తల నుంచి కురుస్తున్న తలంబ్రాల బియ్యం మధ్యలో నుంచి అనన్య ముఖం ఎంతో అందంగా కనపడింది. తన పెదవులపై చిరునవ్వు ఎంతో అందంగా అనిపించింది. ఈ లోకంలోని సంతోషాలన్నీ వారి దగ్గరే ఉన్నాయా అన్నట్టుగా ఉజ్వల్, అనన్య తలంబ్రాలు పోసుకునే కార్యక్రమాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. తలంబ్రాలు పూర్తవడంతోనే పంతులు గారు వారిద్దరి మధ్యలోనూ వారి ఒడిలోనూ పడి ఉన్న బియ్యాన్ని పక్కగా జరిపి ఉజ్వల్ని తిరిగి అనన్య పక్కన కూర్చోబెట్టారు. ఉజ్వల్ చేతికి, అనన్య చేతికి కర్పూర దండలను ఇచ్చి ఒకరికొకరు మెడలో వేసుకోమన్నారు. ఉజ్వల్ కూర్చుని అనన్య మెడలో కర్పూర దండ వేశాడు. కర్పూర గుబాలింపు అనన్య ముక్కుపుటాలను చేరి ఒక రకమైన మైకాన్ని తీసుకుని వచ్చింది. అనన్య పైకి లేచి ఉజ్వల్ ముందు వంగుని ఉజ్వల్ మెడలో కర్పూర దండను వేసి ఉజ్వల్ కాళ్లకు నమస్కరించింది. అనన్య హఠాత్తుగా తన కాళ్ళకి నమస్కరించేసరికి ఉజ్వల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తన 2 చేతులను పట్టుకుని ఆపి, నువ్వు తాకాల్సింది నా కాళ్లను కాదు బంగారం, నా హృదయాన్ని అంటూ అనన్య 2 చేతులను తన 2 చేతులతో పట్టుకుని తన పక్కగా కూర్చోబెట్టుకున్నాడు. పంతులు గారు వాళ్ళిద్దరి అన్యోన్యమైన ప్రేమను చూస్తూ ఇద్దరి నెత్తిన మీద అక్షింతలు వేసి ఇద్దరిని నిలబడమని చెప్పి చేతికి పూలదండలు ఇచ్చి ఒకరినొకరు మార్చుకోమన్నారు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ అమితమైన ప్రేమతో ఒకరి మెడలో ఒకరు పూలమాలలు మార్చుకున్నారు. ఉజ్వల్ అనన్యను ఏడిపించడానికి తనకి అందకుండా కాలి బొటన వేలుపై నిలబడుతూ తన మెడలో దండ వేయించుకోలేదు. అనన్య తన చేతులు పై వరకు చాచి ఎంత వేయాలని చూసినా ఉజ్వల్ అంతకంతకీ వెనక్కి వంగిపోవడంతో ఉజ్వల్కి తను దండ వేయలేకపోయింది. నరేష్, ప్రవళిక తన అక్క ఓడిపోవడం ఇష్టం లేక, అక్క మేమున్నాం అంటూ గబగబా అనన్య పక్క నుంచి ఉజ్వల్ వైపుకు వచ్చి ఉజ్వల్ వెనక్కి సాగిపోతూ ఉంటే ఉజ్వల్కి చెరివైపు చేరి నడుముపై చెక్కిలి గింతలు పెట్టారు. ఉజ్వల్కి అలా చెక్కిలి గింతలు పెట్టగానే అవి ఆపుకోలేక తను నిటారుగా నిలబడి తల వంచాడు. ఉజ్వల్ తను వంచిన మరుక్షణమే అనన్య ఉజ్వల్ మెడలో పూలదండను వేసింది. ఉజ్వల్ నవ్వుతూ అనన్య వైపు చూసి, అసాధ్యురాలివి, మొత్తం మీద ఈ వానర సైన్యం సహాయంతో నన్ను గెలుచుకున్నావు అన్నాడు. అనన్య చిన్నగా నవ్వుతూ ఉజ్వల్ పక్కగా వెళ్ళి నిలబడింది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా అమ్మాయి, అబ్బాయి సంతోషంగా ఒకరికొకరు సరదాగా ఏడిపించుకుంటూ ఉండడం నచ్చి ఇద్దరిపైన అక్షంతలు చల్లారు. అప్పటికే పెళ్లితంతు సుమారుగా ముగియడంతో కళ్యాణ మండపంలోని కొంతమంది సత్యప్రసాద్ గారికి చెప్పి వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు మాత్రం వివాహం మొత్తం చూడాలి అని, ఆ జంట మధ్య ఉన్న అన్యోన్యమైన ప్రేమ అర్ధరాత్రి దాటినా వాళ్ళని కట్టిపడేసి కూర్చునేలాగా చేసింది. మొత్తం మీద 3 ముళ్ళ బంధంతో ఆ ముక్కోటి దేవతల సాక్షిగా, అతిథుల సాక్షిగా అనన్య, ఉజ్వల్ ఒక్కటి అయ్యారు. ఇద్దరు పెళ్లి తంతుని ఎంతో చక్కగా ఎంజాయ్ చేసి వాళ్ళ జీవితంలోకి మధుర జ్ఞాపకాలను పోగు వేసుకున్నారు. అలా అల్లరి పిల్ల అనన్య అల్లరి పిల్లంగా మారిపోయింది. ఇక మన ఉజ్వల్ చిలిపి మొగుడిగా అనన్యని ఎన్ని ఇబ్బందులు పెడతాడో. అనన్య తన అల్లరితనంతో ఉజ్వల్కి ఎలాంటి చుక్కలు చూపిస్తుందో. నెక్స్ట్ పార్ట్ ఇన్ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. అసలు కదా ఇప్పుడే మొదలవుతుంది, ఎవరూ మిస్ కాకండి. ఓకే మరి, ఇంకా బాయ్.